నేను చెప్పట్లేదు, మా మంత్రి చెప్తున్నాడు అధ్యక్ష. ఆ రోజు పర్యటనకి వెళ్ళిన మంత్రి ఏమో కోడిగుడ్ల గురించి మాట్లాడాడు, దావోస్ కిందకి వెళ్ళారంట, చలి గురించి కోడిగుడ్ల గురించి. ఇక్కడ ఓ 70 ఏళ్ల ఆయన తపన పడుతూ ఈ రాష్ట్రానికి 3 రోజుల్లో దాదాపు 70+ మీటింగ్స్ పెట్టుకుని రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేటువంటి ప్రయత్నం ఆయనే కదా అధ్యక్ష, ఆయన టీం మొత్తం కూడా జరిగింది అధ్యక్ష. దీంట్లో మేము చెప్పదలుచుకున్నటువంటిది ఒకటే, మేము గతాన్ని తవ్వుకోవాలనేటువంటి ఆలోచనలు లేం. కాకపోతే ఏదో పెట్టుబడులు పెద్దగా తెచ్చామని అడుగుతున్నారు. సభ్యుడిని నేను అడుగుతున్నా, ఆయన డీటెయిల్స్ ఇవ్వండి. వాళ్ళు తెచ్చారు కదా అని మేము వాటిని పక్కన పెట్టేటువంటి ప్రయత్నంలో మేము లేం. ఈ రాష్ట్రానికి ₹1 పెట్టుబడి పెడతాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భారతీయ సిమెంట్స్ కంపెనీ ఇంకోటి పెడుతుందని చెప్పినా కూడా ఈ ప్రభుత్వం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నాం అధ్యక్ష. మాకు పెట్టుబడులు కావాలి అధ్యక్ష, ఉద్యోగాలు కావాలి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పిల్లలు ఆశగా చూస్తుంటే వాళ్ళ కళల్ని సాకారం చేయాలనేటువంటి దిశగా మేము ప్రయత్నం చేస్తాం. వాళ్ళు 1,00,000 కోట్లో 2,00,000 కోట్లో 10 లక్షల కోట్లో క్రెడిట్ కూడా వాళ్ళకే ఇస్తాం. నిజంగా వాళ్ళు ఏవైనా తెచ్చినటువంటి కంపెనీల్లో వాళ్ళు సాకారం చేయాలనుకుంటే దయచేసి లీడ్స్ అందివ్వండి. ఈ రాష్ట్రం తరఫున పనిచేసుకోవడానికి వాళ్ళని సాదరంగా ఆహ్వానించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష.